యాదగిరిగుట్ట పాలక మండలి వ్యవహారం కాంగ్రెస్లో రాజకీయ వేడి పెంచుతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పాలక మండలి సభ్యులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ భేటీకి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరవుతారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. పాలక మండలి ఏర్పాటు విషయంలో మంత్రి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు తన శాఖలో జోక్యం చేసుకున్నారంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఆమె లేఖ రాసినట్లు సమాచారం. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పాలక మండలి సభ్యులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరవుతారా లేదా అనేదైతే ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, గుడ్ మార్నింగ్ మౌనిక. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర యాదాద్రి పాలక మండలి సమావేశం ఈరోజు సాయంత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే అవకాశం ఉంది. ఈ పాలక మండలి ఏర్పాటు విషయంలో కొంత అసంతృప్తిగా మంత్రి కొండా సురేఖ ఉంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు తనకు సమాచారం ఇవ్వకుండానే పాలక మండలిని ఏర్పాటు చేశారంటూ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీంతో పాటు ఇటీవల కాలంలో కడియం శ్రీహరి తన శాఖపై జోక్యం చేసుకోవడం పట్ల కూడా నిన్న అటు ఖర్గేకు మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా అటు కొండా సురేఖ బహిరంగ లేఖ రాయడం జరిగింది. మీనాక్షి నటరాజన్ కూడా బహిరంగ లేఖ రాయడం జరిగింది. తన శాఖలో ఏ విధంగా కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతము లేఖ ద్వారా బహిరంగ లేఖ ద్వారా కొండా సురేఖ పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి కూడా కొండా సురేఖ దూరంగా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూసాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క పాలక మండలి సమావేశానికి మరి కొండా సురేఖ హాజరవుతారా లేదా అనేది మాత్రము రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తమ జోక్యం లేకుండా పాలక మండలిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరోవైపు తన శాఖపై ఆధిపత్యం వహిస్తున్నటువంటి కడియం శ్రీహరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొండా సురేఖ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి కొండా సురేఖతో పాటు దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరి కొండా సురేఖ హాజరవుతారా లేదా, మరి కొండా సురేఖ హాజరు కాకపోతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతం అయితే రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం అంటే ఉదయం నుంచి కూడా అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో సమావేశాలు సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతోపాటు పాలక మండలి ఇటీవల కాలంలో యాదాద్రి పాలక మండలిని బోర్డుని నియమించడం జరిగింది. దాంట్లో చాలామంది నియమించారు. కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా అంటే చిరంజీవి భార్యగా ఉన్నటువంటి సురేఖ కొండల సురేఖను కూడా ఆ పాలక మండలి బోర్డు మెంబర్గా నియమించారు. ఈమెతో పాటు చాలామంది కొంతమంది బిజినెస్ వ్యాపారవేత్తలని మరోవైపు పారిశ్రామికవేత్తలను కూడా ఈ పాలక మండలిలో సభ్యులుగా నియమించారు. అంటే యాదాద్రి టెంపుల్ అనేది ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. ఇందులో టెంపుల్ని డెవలప్మెంట్ చేయడం కోసమే అంటే తిరుపతి తరహాలో వైటీడీఏని కూడా యాదాద్రి టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేయాలంటే భారీ స్థాయిలో నిధులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ నిధులు సమకూర్చేందుకే ఇలాంటి పాలక మండలిలో ఇలాంటి బిజినెస్ వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలు మరోవైపు సినీ సెలబ్రిటీలను కూడా అవకాశం కల్పించినట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో అనేక సార్లు ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో నియమించినటువంటి పాలక మండలిలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రమేయం లేకుండా బోర్డును ఏర్పాటు చేశారంటూ కూడా కొంత అసంతృప్తిగా కొండా సురేఖ ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఈరోజు పాలక మండలి సమావేశం ఉంది. మరి 2-3 రోజుల్లోనే పాలక మండలి ప్రమాణ స్వీకారం సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు జరిగేటువంటి పాలక మండలిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం అయితే రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఈ పాలక మండలి సమావేశం కూడా ఎంసీహెచ్ఆర్డీలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. మౌనిక, రైట్, థ్యాంక్ యూ.